నమస్కారం, శ్వేత న్యూస్ కి స్వాగతం. నేను రజిత. ముందుగా ముఖ్యాంశాలు. ఓదెల మండలంలో పర్యటించిన ప్రభుత్వ విప్ విజయన్న, కొనుగోలు కేంద్రాల సందర్శన, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. కోడి పందాల నిర్వహణ కేంద్రంపై పోలీసుల దాడులు, 14 మంది పందెం రాయుళ్ల అరెస్ట్, 6 కోళ్లు, 6 కత్తులు, 40,000 రూపాయల నగదు స్వాధీనం. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి వార్నింగ్. మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. బోయినపల్లి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. జగ్గరావుపల్లిలో నూతన గ్రామ పంచాయతీ నిర్మాణానికి శంకుస్థాపన. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా సూడా భూ బకాసురులతో కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్న మాజీ మేయర్ రవీందర్ సింగ్. కలెక్టర్ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఘనంగా యూత్ ఐకాన్ ఎమ్మెల్యే గంగుల తనయుడు హరిహరన్ సాయి జన్మదిన వేడుకలు. కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్న అభిమానులు, స్నేహితులు. జీకే యూత్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రభుత్వ విప్ విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఆయన పర్యటించారు. కొలనూరు, ఓదెల, పోత్కపల్లి, జీలకుంట గ్రామాల్లో మాక్ఫెడ్ మరియు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్లు మరియు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను విజయన్న సందర్శించారు. అనంతరం పోత్కపల్లి వద్ద మక్కల గోదాంను పరిశీలించారు. కొనుగోళ్ల విషయంలో రైతులెవరూ అధైర్యపడొద్దన్నారు విజయన్న. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నామని హామీ ఇచ్చారు. పెద్దపల్లి నియోజకవర్గం అంతటా కొనుగోళ్లు, దిగుమతులు మరియు రైస్ మిల్లులకు సరఫరా పారదర్శకంగా సాగుతున్నాయని చెప్పారు. పంటకు మద్దతు ధర మరియు దిగుబడి, మక్కలకు ప్రభుత్వం క్వింటాలకు కనీస మద్దతు ధర నిర్ణయించిందని, ఈసారి ఎకరానికి మక్కలు 40 క్వింటాలు, వడ్లు 30 నుంచి 40 క్వింటాల వరకు బంపర్ దిగుబడి వచ్చిందన్నారు. మరో 10 నుంచి 12 రోజుల్లో వర్షాలు, తుఫానులు వచ్చే అవకాశం ఉన్నందున రాబోయే రోజులు చాలా కీలకమైనవిగా చెప్పారు. మక్కల కొనుగోళ్లకు ఈ నెల 27వ తారీఖే కట్ ఆఫ్ డేట్ అని, రైతులు ఆలస్యం చేయకూడదని హెచ్చరించారు. ఇంకా 8 నుంచి 9 రోజుల సమయం ఉన్నందున రైతులు త్వరపడాలన్నారు. అలాగే పొత్కపల్లి వద్ద మక్కల గోదాముతో పాటు అదనంగా శ్రీరాంపూర్లో కూడా 2500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదామును ఏర్పాటు చేశామన్నారు. రేపటి నుండి శ్రీరాంపూర్ మక్కలను అక్కడే ఉంచుతారని, దీనివల్ల రైతులకు రవాణా ఖర్చులు, దూరం తగ్గుతాయని వివరించారు. రైతుల సొంత ఏర్పాట్లు మరియు గన్ని సంచుల రీఎంబర్స్మెంట్. ప్రస్తుతం ఎండ తీవ్రత వల్ల కొంత హమాలీ సమస్య ఉన్నందున రైతులు హమాలీల కోసం చూడకుండా ఒకరికొకరు సహకరించుకోవాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చే సంచుల కోసం ఎదురు చూడకుండా రైతులు సొంతంగా గన్ని సంచులు కొనుక్కున్నా ఒక్కో సంచికి 21 రూపాయల చొప్పున ప్రభుత్వమే తిరిగి వారి అకౌంట్లలో జమ చేస్తుందని స్పష్టం చేశారు. రైతులు సమన్వయంతో ఉండి పంటను త్వరగా అమ్ముకోవాలని రైతులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు విజ్ఞప్తి చేశారు. అమాలి ప్రాబ్లం ఉంది. ఈ 5-6 రోజులు కొంచెం రైతులే కష్టపడి పని చేసుకుంటే బాగుంటుందని చెప్పి మరి మేము రైతులకు విజ్ఞప్తి చేస్తాము. ఎందుకంటే ఇవాళ పంట దిగుబడి విపరీతంగా వచ్చింది. ఇవాళ మక్కలు ఎకరానికి 40 క్వింటాలు, వడ్లు దాదాపు 30 నుండి 40 క్వింటాల వడ్ల అన్నట్టు రైతులు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా దిగుమతి చేసుకొని పంటను అమ్ముకోవాలి. కాబట్టి రైతు మరి కొంత హమాలీ ప్రాబ్లంతో జాగ్రత్త అవుతూ ఉంది. మరి గతంలో ఎండలు లేని విధంగా ఎండలు కూడా విపరీతంగా ఎండలు కొడతా ఉంది. మళ్ళీ వర్షాకాలం కూడా 10 రోజులైతే వర్షాకాలం కూడా ఉత్పాదన వచ్చే అవకాశం ఉంది. 10-12 రోజులు అయితే మరి అందుకే రైతులంతా కూడా ఈ 10-12 రోజులు 15 రోజులు క్రిషియల్ టైం రైతులందరూ కూడా సహకరించి రైతులు కూడా ఒకరికి పని చేసుకోవాలి. ఇది మన పని.
చాలా ప్రధానంగా ఇవాళ మక్కల రైతులు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఓదెల మండలం కావచ్చు, శ్రీరాంపూర్ మండలం కావచ్చు, మరి ఇక్కడ ఓదెల మండలం సంబంధించి ఇవాళ పుట్టపల్లి గోదాములు ఇవ్వడం జరిగింది. మరి గత 5-6 రోజుల నుండి సుల్తానాబాద్ కానీ, శ్రీరాంపూర్ కానీ, ఓదెల మండలం మొత్తం కూడా మక్కలు ఇక్కడికి వస్తూ ఉంది. మరి అక్కడ అదనంగా శ్రీరాంపూర్ కూడా ఒక 2500 మెట్రిక్ టన్నుల గోదాం శ్రీరాంపూర్లో మన మక్కలకు కేటాయించడం జరిగింది. కోడిపందాలు, గంజాయి సరఫరా, ఆన్లైన్ గేమింగ్ పై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారెంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో కోడిపందాల నిర్వహణ కేంద్రంపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. డీసీపీ రామ్రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 14 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి 6 పందెం కోళ్లు, 6 కత్తులు, 40,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక కారు, 7 ద్విచక్ర వాహనాలను సైతం సీజ్ చేసి వీరిపై జంతువులను హింసించే కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కటకటాల్లోకి పంపించారు. తెలంగాణ రాష్ట్రంలో కోడిపందాలు, గంజాయి సరఫరా, ఆన్లైన్ గేమింగ్ పై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. ఎవరైతే కోడి పందాలు వేస్తారో వాళ్లకు మంచి అనుకూలమైన ప్రదేశం. ఈ అనుకూల ప్రదేశాన్ని మేము ఛేదించాలంటే పకడ్బందీగా మా ఫోర్స్, స్పెషల్ టీమ్స్, మీకు ఇంతకుముందు చెప్పిన సమర్థులైన మా అధికారులను ఏ వారిని ఎక్కడెక్కడ పాయింట్స్లో పెట్టాలని ఫస్టే మేము ఒక ప్లాన్ ప్రకారం అనుకొని మేము అనుకున్న రక్కీ ప్రకారం మాకు మా సమాచారకుడు అందించిన సమాచారం ప్రకారం ఎవరి పాయింట్లో వాళ్ళు ఒక 2 అవర్స్ ముందే మేము వెళ్ళి ఆయా ప్లేసులలో మా అధికారులు ఫోర్స్తో పాటు అక్కడ ఉండడం జరిగింది. కరెక్ట్ సుమారు 2:30 గంటలకు మధ్యాహ్నం వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. కోడి పందాలకు ఈ కోళ్లకు కత్తులు కట్టడం. మా ఫస్ట్ సుల్తానాబాద్ సిఐ టీం, అంటే ఇది అఫెన్సివ్ టీం అన్నట్టు, అటాక్ చేసే టీం. సిఐ రంజిత్ రావు ఆయన టీం ప్లస్ సిఐ ప్రవీణ్ కుమార్ పెద్దపల్లి, వీళ్ళిద్దరు ఎప్పుడైతే అటాక్ చేసిరో మా ఏసీపీ కృష్ణ కూడా ఒక కెనాల్ సైడ్ టీంను కృష్ణను పెట్టడం జరిగింది. ఎవరు కెనాల్లో దూకకుండా. అటు ఫారెస్ట్ ఏరియాలో కూడా కొన్ని టీంలు పెట్టింది. ఫారెస్ట్ ఏరియాలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పర్యటించారు. జగ్గరావుపల్లిలో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనే తమ ప్రధాన లక్ష్యమన్నారు. గ్రామాల్లో అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందించేందుకే ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా సూడా మారిందన్నారు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్. భూ బకాసురులు ఇటు సూడా అటు కార్పొరేషన్ అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన 52, 53, 115, 112 తదితర సర్వే నెంబర్లలో అక్రమ లేఅవుట్లు కొనసాగుతున్నాయని, ఇలాంటి భూముల జాబితా చాలా పెద్దదిగానే ఉందన్నారు. అక్రమ లేఅవుట్లకు ప్రభుత్వం ఎందుకు సహకరిస్తోందని ప్రశ్నించిన ఆయన, 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయం రావాల్సి ఉండగా 10% భూమి మరియు ఇతర ఫీజులు వసూలు చేయకపోవటం వల్ల భారీ నష్టం జరుగుతోందన్నారు. 439 సర్వే నెంబర్లో ఇప్పటికీ ప్రభుత్వ భూమిపై అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని, వెంచర్లు వేసి షెడ్లు నిర్మించి ఇంటి నెంబర్లు పొందుతూ 10% భూమి ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారని ఆరోపించారు.
లేఅవుట్లలో పార్కులు, వాటర్ పైప్ లైన్లు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు లేకుండానే అనుమతులు ఎలా ఇస్తున్నారని నిలదీశారు. అపార్ట్మెంట్లకు 10% డివియేషన్ అమౌంట్ చెల్లించకుండా పర్మిషన్లు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. కలెక్టర్ ఈ విషయాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు ముఖ్యంగా గత నెల కింద మేము పత్రికల ద్వారా ప్రభుత్వానికి అటు కార్పొరేషన్కు ఒక డిమాండ్ చేయడం జరిగింది. కరీంనగర్ నగరంలో అలాగనే కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న భూములలో వ్యాలు పెరిగితేనే దాని విలువలు పెరిగినందున భూబకాసులందరూ కూడా ఇల్లీగల్ లేఅవుట్లకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఇల్లీగల్ అంటే ఎలాంటి లేఅవుట్ లేకుండా ఇటు సూడా వాళ్ళతోటి ఇటు మున్సిపల్ కార్పొరేషన్ తోటి కుమ్ముక్కై ఎన్ని లేఅవుట్లు ఇల్లీగల్ చేస్తున్నారంటే లెక్కలేనండి. ఉదాహరణకు కొన్ని సర్వే నెంబర్లు మేము సమయం లేదు కాబట్టి అన్ని ఫోటోలు తీసుకొచ్చినాం. సర్వే నెంబర్ 52, 53, 85, 99, 102, 115, 103, 104, 111 ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే తయారైంది. అక్రమ లేఅవుట్లకు ఎందుకు ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది? బీఆర్ఎస్ పాలనలో పకడ్బందీగా అమలైన సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పాలనలో అటకెక్కాయన్నారు నగర బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు చెల్లా హరిశంకర్. సంక్షేమ పథకాలు అమలు కాక నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి నగర బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు చెల్లా హరిశంకర్ ముఖ్య అతిథిగా హాజరై 90 మంది లబ్ధిదారులకు సుమారు 21,53,500 రూపాయలు విలువ చేసే చెక్కులను అందజేశారు. యూత్ ఐకాన్ మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తనయుడు గంగుల హరిహరన్ సాయి జన్మదిన వేడుకలు కరీంనగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా కొనసాగాయి. జీకే యూత్ హరిహరన్ మిత్రులు ఆయన అభిమానులు జన్మదిన వేడుకలకు ఘనంగా నిర్వహించుకున్నారు. కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. హరిహరన్ సాయి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, తాను చేపట్టిన ప్రతి కార్యంలో విజయం సాధించాలని కోరుకున్నారు. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల నివాసంలో జీకే యూత్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జీకే యూత్ అధ్యక్షులు మొగిలోజు వెంకట్ బృందం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా లాంగ్ లివ్ హరిహరన్ బాబు, లాంగ్ లివ్, జై గంగుల అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఒకరికొకరు కేక్ ని తినిపించుకున్నారు. కరీంనగర్ మార్కెట్ లో రోడ్డులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో గంగుల హరిహరన్ మిత్ర బృందం ఆధ్వర్యంలో కూరగాయల వ్యాపారులకు, నిరుపేదలకు, బాటసార్లకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 500 మందికి అన్నదానం నిర్వహించామని బొల్లు సిద్ధార్థ పటేల్ తెలిపారు. తదుపరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు మిడిదొడ్డి నవీన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర బారస మాజీ అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు హాజరై సంబరాల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి మిఠాయిల్ని పంచిపెట్టారు. హరిహరన్ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. హరిహరన్ సాయి పుట్టినరోజు పురస్కరించుకొని జీకే యూత్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను చేపట్టారు. కార్ఖానాగడ్డ ప్రభుత్వ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు, దివ్యాంగులకు పండ్లను, మజ్జిగ పొట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర బారస మాజీ అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, మాజీ కౌన్సిలర్లు ఎస్కే బాబు, మాజీ కోఆప్షన్ మెంబర్లు కట్ల సుధాకర్, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్, మాజీ సూడా డైరెక్టర్ నేతి రవిశర్మ, జీకే యువత అధ్యక్షులు మొగులోజు వెంకట్, సభ్యులు పొన్నం రాజు, గంగాధర చందు, రుద్రరాధ, తోట కోటేశ్వర్ పటేల్, నాందెల్లి సన్ని, పూసాల శ్రీకాంత్, పలువురు బారస నాయకులు, గంగుల అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ అభివృద్ధి ప్రదాత, కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రదాత గంగుల కమలాకరన్న గారి తనయుడైన గంగుల హరిహరన్ బాబుది 27వ జన్మదినంను పురస్కరించుకొని గంగుల కమలాకర్ యువత ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా
మొదటగా కమలాకరణ నివాసంలో కేక్ కట్ చేసి తదనంతరం వృద్ధాశ్రమంలో పండ్లు స్వీట్లు పంపిణీ, తదనంతరం అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద ఒక 500 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వికలాంగులకు కూడా పండ్లు స్వీట్స్ పంపిణీ కూడా ఈరోజు చేయడం జరిగింది. అలాగే గంగుల కమలాకరన్న అంటే అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు మేము సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటా అంటూ ముందుకు వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే కమలాకరన్న గారి కుటుంబం అందరూ కూడా ఆ దేవుని, ఆ వెంకటేశ్వర స్వామి, ఆ శివుని ఆశీస్సులతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. 20 ఏండ్ల పాలనలో కమలాకరన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కరీంనగర్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ నియోజకవర్గ ప్రజలు తన ఇంటి మనుషుల్లాగా ఇంట్లో వ్యక్తుల్లాగా చూసుకుంటూ తిరుగులేని నాయకుడుగా ఎదుగుదల ఆయనది. అలాగే మంత్రిగా కూడా 2 సార్లు చేశాడు. ఆయనే జీవో తీసుకువస్తే 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు అనే మాటనే బయటకు వస్తుండే. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన రేణుక ఎల్లమ్మ కొలువు ఉత్సవాల్లో భాగంగా ఎల్లమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. బోనాల సందర్భంగా గౌడ మహిళలు నెత్తిన బోనం ఎత్తుకుని డప్పు చప్పుల మధ్య శివశక్తుల నృత్యాల మధ్య పురవీధుల గుండా ఎల్లమ్మ ఆలయానికి చేరుకుని ముక్కులు సమర్పించారు. బోనాల వేడుకల్లో ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, సర్పంచ్ ఆరెల్లి రమేష్లు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేను గౌడ సంఘం ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు సక్రమంగా పండి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు వారు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో రేణుక ఎల్లమ్మ బోనాల ఉత్సవాలు ఉద్రిక్తతకు దారితీశాయి. గ్రామంలో రేణుక ఎల్లమ్మ కొలువు సందర్భంగా బోనాల ఉత్సవాల్లో గౌడ కులస్తులతో పాటు మాదిక సామాజిక వర్గానికి చెందిన మహిళలు బోనాలతో ఎల్లమ్మ ఆలయానికి వెళ్తుండగా రాత్రి సమయంలో గౌడ మహిళలు వారిని అడ్డుకుని కులం పేరుతో దూషించారని, దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన దళిత మహిళలు బోనాలతో రోడ్డుపైనే బైఠాయించి రాస్తారోకోకు దిగారు. సమాచారం అందుకున్న డీసీపీ రామ్రెడ్డి, సుల్తానాబాద్ సిఐ రంజిత్ రెడ్డి తమ పోలీస్ సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కులం పేరుతో దూషించిన వారిపై ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు నమోదు చేయిస్తామని డీసీపీ రామ్రెడ్డి హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. ఉదయం నుంచి సుమారు 4 గంటల పాటు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎల్లమ్మ బోనాలు జరిగినాయి. పెగడపల్లి ఊర్లో ఎల్లమ్మ బోనాలు జరిగినాయి. బోనాలు జరిగి 8ంటికి 10ంటి వరకు బోనాలు స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయినాక గొడవ జరిగిందట. ఊళ్ళో జరిగినాక పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చిరట. ఇచ్చినాక సారణతోటి పోలీసులు వాళ్ళు మాట్లాడుకుంటే ఏం కాదు, మేము ఏ గొడవ జరగకుండా చూసుకుంటాం, రాండ్రి మాదిగోళ్ళు కూడా అచ్చుడే అని చెప్పిరట. చెప్పిన వల్ల మేము మాదిగోళ్ళం బోనాలు చేసుకొని వచ్చినాక ఇక్కడ 11ంటికి బోనం ఎత్తుకున్నామంటే ఎల్లమ్మ కాడికి పోయేసరికి 1:30 అయింది. 1:30 నుంచి 5 గంటల దాకా ఒక్కటే కాడ నిల్చుకొని బోనాలు ఎత్తుకొని ఉన్నాము. అయినా కానీ మమ్మల్ని లోపలికి అసలే పోనీయలేదు. అందరు ఆడోళ్ళు మొత్తం గేట్ పెట్టి గేట్ కాడ అందరు ఆడోళ్ళు ఉండి మస్తు వల్గర్ గా మాట్లాడిరు. మమ్మల్ని వల్గర్ మాట్లాడిరు. పోలీసు వాళ్ళు చెప్పిన, ఎస్ఐ సార్ చెప్పిన, అందరు సార్లు వచ్చి చెప్పినా గానీ వాళ్ళు కన్విన్స్ కాలేదు, వినలేదు. ఆఖరికి బలయ్యేదాకా కూడా మమ్మల్ని లోపలికి పోనీయలేదు. ఎల్లమ్మ బోనాలు జరగబట్టి 10 సంవత్సరాలు వచ్చారు సార్. ఒకసారి ఎల్లమ్మ గుడి కట్టిరు సార్. ఎల్లమ్మ గుడి కట్టినప్పుడు ఏం చేస్తారు, మాదిగోళ్ళ బోనం ముందు పోవాలి, గౌన్ల బోనం వెనక రావాలన్నారు. అన్నప్పుడు మేము వచ్చానంటే మేము బోనాలైనా బంద్ చేస్తాం కానీ మిమ్మల్ని రానేనని ఆ సంవత్సరం మొత్తం బోనాలు క్యాన్సిల్ చేసారు సార్. బోనాలు క్యాన్సిల్ చేసినాక మళ్ళీ నెక్స్ట్ బోనాలు చేస్తాను మళ్ళీ స్టార్ట్ చేసినాక ఏం చేసారు, మీరు మాదిగోళ్ళు రావద్దంటే మేము బరాబర్ వస్తాం సార్, మేము ఎందుకు రావద్దు, ప్రతి ఒక్క ఊళ్ళో గౌన్లలోకి మాదిగోళ్ళు పోతారు. మా బోనం ఫస్ట్ వెళ్ళినాకనే వాళ్ళ బోనం వెళ్తుంది. మేము వస్తాం సార్ అంటే మేము వస్తామంటే మీరు రావద్దు అన్నారు. మీరు రావద్దంటే మేము పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిరు సార్. చేస్తే ఏం చేసిరు, ఆ పోలీసు వాళ్ళు వేసాయి మీరు బరాబర్ ఓరి వాళ్ళు ఏమన్నా అంటే మిమ్మల్ని మీ ప్రొటెక్షన్ ఇస్తాం, మీరు ఓరి వాళ్ళు ఎవరన్నా ఏమన్నా మాకు ఫోన్ చేయరు, మేము వస్తాం, మిమ్మల్ని ఓనిస్తాము అని వాళ్ళు అన్నారు సార్. అన్న తర్వాత మళ్ళీ కూడా రానియాలి సార్ మమ్మల్ని. మళ్ళీ ఆ సంవత్సరం క్యాన్సిల్ చేసిరు. క్యాన్సిల్ చేసిన
తర్వాత మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం ముందటేడు మళ్ళీ బోనాలు చేసేసారు. బోనాలు చేస్తే మీరు అందరు రద్దు, ఒక 5 బోనాలు అయితేనే రావాలి, లేకపోతే లేదని పెట్టేది. అందువల్ల మేము 5 బోనాలు వేను సార్. పోయినాక అప్పుడు మా కుటుంబం మా కులం అంతా ఏమంటారు అంటే, మీరు 5 కుల పొల్ల, మీ కుల పొల బరాబరి మేము బోనాలు ఎత్తుకొని వస్తామని మా వాళ్ళు మొత్తం మంది వచ్చేసారు. రేణుకెళ్ళమ్మ బోనాల కార్యక్రమంలో భాగంగా మా గౌడ సంఘం యజమానులు ఎస్సీ కాలనీ ఎస్సీ వాళ్ళ బోనాలను రానియకుండా అడ్డుకున్నందుకు మేము నిరసన తెలిపి ధర్నా చేయడం జరిగింది. దానికి ఏసీపీ గారు వచ్చారు, సిఐ వచ్చిండు, ఎస్ఐ వచ్చిండు. వీరి సంక్షేమంలో మేము ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు పెట్టడానికి కోరుకున్నాము. కేసు పెడతాము, దానికి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఏసీపీ గారిని కోరుకుంటున్నాం. ఏమన్నారు అసలు మీరు అక్కడికి పోతే గుడికాడికి పోతే ఏమన్నారు చెప్పు? గుడికాడికి పోతే మమ్మల్ని దళితులని కించపరిచి గౌడ సంఘం మహిళలు అందరూ కలిసి మమ్మల్ని తిట్టుకుంటూ ఆ గేటు పెట్టి మమ్మల్ని లోనికి రానియలేదు. మేము దీన్ని మ్యాక్సిమం ఊరంతా ఒకటి ఉండడానికి ఈ తప్పులు ఇంకోసారి జరగకుండా మీరన్న కోరికలు కూడా ఇప్పుడు ఒక సెకండ్ లో కాదు కదమ్మా. మేము కూడా వాళ్ళని కూడా పిలుస్తాం, మాట్లాడతాం. ఒకవేళ ఇట్లా సామరస్యంగా ఉంటే దాన్ని కూడా మేము ప్రయత్నిస్తాం. కానీ మేము ఇక్కడే ఉంటా. నేను ఇప్పుడు సాయంత్రం దాకా మీ పోలీస్ స్టేషన్ లో కూర్చుంటా, పెగడపల్లి గ్రామ పంచాయతీలో కూర్చుంటా. అన్ని సమస్యల్ని పరిష్కారం అయినాకనే ఇక్కడ నుంచి వెళ్తా. మీరు దయచేసి, నేను కూడా ఒక గిరిజన బిడ్డను, మీరేం ఇది దళితులు అంటే మీకు ఒక రకం, వాళ్ళంటే ఒక రకం అని కాదు. మేము చట్ట ప్రకారంగా ఏ విధంగా మీకు న్యాయం అవుతుందో దాన్ని 100% న్యాయమయ్యేటట్టు చేస్తాం. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి వివేక్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి. మాదిగ మహాశక్తి వ్యవస్థాపకులు మోతుకుపల్లి నరసింహులు. పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన తరతరాలుగా మాదిగలు అనగదొక్కబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 10% లేని మాలలు మాదిగల వాటా దోచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మాదిగలకు హక్కులు దక్కడం లేదని, చట్టసభల్లో మాదిగలు వాటా కోల్పోతున్నారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి అక్రమంగా సంపాదిస్తూ ఢిల్లీ పెద్దలను మేనేజ్ చేస్తున్నారని, ప్రభుత్వ ఏర్పాటులో మాదిగల అండ లేకుండా అధికారం చేపట్టలేరన్నారు. భట్టి విక్రమార్క కమిషన్ లేనిది బయటికి రావటం లేదని, ప్రజలకు అందుబాటులో కూడా ఉండటం లేదని అన్నారు. వివేక్ వెంకటస్వామి, భట్టి విక్రమార్క కుటుంబాలు అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు దోచుకుంటూ ఆస్తులు సంపాదిస్తున్నారని, వివేక్, వినోద్, వంశీ ఒకే కుటుంబంలో 3 పదవులు అనుభవించడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా మాదిగలకు రావాల్సిన పదవులు ఇవ్వాలని, మాదిగల అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. మరి కొన్ని కులాలే బతుకుతూ ఉన్నాయి. దీన్ని ఒకసారి తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నాను. ఇది చాలా బాధాకరమైన విషయం. జి వెంకటస్వామి కుటుంబం, వెంకటస్వామి 2 కొడుకులు, తర్వాత ఇప్పుడు మనుమడు, ఆ తర్వాత అంతకుముందు ఒక ఈశ్వర్, అంతకుముందు ఇంకొకరు శంకర్రావు, అల్లుడు శంకర్రావు, అతను వీళ్ళంతా కూడా ఏం పని చేశారని నేను అంటున్నాను. అసలు వీళ్ళు ఏమిటికి పనికి వస్తారు, ఏం పని చేస్తారంటే పెద్ద పెద్ద బంగ్లాలలో ఉండి కమిషన్లు తీసుకొని అంబేద్కర్ మరి యొక్క ఆలోచన విధానికి దెబ్బ కొడుతున్నారు తప్ప మరొకటి కాదు. ఎవరికి న్యాయం చేసిన వాళ్ళు కాదు. మీరు గమనించండి, వాళ్ళు ఉన్న బంగ్లాలు చూడండి. భట్టి విక్రమార్క అయితే ఇవాళ సీఎం కేసీఆర్ ఉన్న బంగ్లాలో ఉండాలని ఆ బంగ్లాలో చెప్పాడు. బయటికి రావాలంటే ఆయన రాలేడు. ఆయన కమిషన్ వస్తే తప్ప బయటికి రాలేడు. ఇది ఎంత బాధాకరమైన. ఒక దళితుడు ఎంత నీతిగా ఉండాలి. అంబేద్కర్ ఏం ఆశించాడు? మీరు రిజర్వేషన్లో గెలిచి డబ్బులు సంపాదించుకోమన్నాడా? రిజర్వేషన్లో గెలిచి ముఖ్యంగా కమిషన్లు తీసుకోమన్నాడు. కమిషన్ ఏజెంట్గా మారిండు భట్టి విక్రమార్క. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను. ఒక దళితుడిగా న్యాయము, ధర్మము, పేద ప్రజానికి దగ్గరలో ఉండాలైన జనాన్ని కలుస్తున్నాడండి. ఆయన ఎవరికైనా అందుబాటులో ఉన్నాడా? డబ్బులు ఇస్తే తప్ప, కాంట్రాక్టర్లు అంతా డబ్బులు ఇస్తే తప్ప వాళ్ళ బిల్లులు ఇవ్వటం లేదు. సర్పంచ్లకు వాళ్ళకి రావాల్సిన డబ్బులు రిలీజ్ చేయడం లేదు. పైసలు ఇస్తేనే రిలీజ్ చేస్తున్నాడు. ఇది ఎంతవరకు సమస్య? ఒక దళితుడు ఉండాల్సిన పద్ధతేనా? బీఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు ధర్మారం ఏఎంసీ చైర్మన్ రూప్లా నాయక్. నాలుక ఉంది కదా అని మంత్రి అడ్లూరిపై తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ధర్మారం మండల కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన గతంలో రైతులను తూకం పేరుతో ఇబ్బందులకు గురి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని విమర్శించారు.
పేదలకు ఇవ్వాల్సిన దళిత బంధు పథకాన్ని బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులకు కట్టబెట్టారని ఆరోపించారు. తమ ప్రభుత్వ పాలనలో మండల వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లను నిరుపేదలకు అందిస్తున్నామని వాటిపై ఎలాంటి విచారణకైనా సిద్ధమేనంటూ ఛాలెంజ్ చేశారు. ధర్మారం మండల మాజీ బీఆర్ఎస్ అధ్యక్షుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. తమ నాయకుడైన మంత్రి అడ్లూరిపై స్థాయికి మించి విమర్శలు చేస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు ఏమని ఇచ్చారు? ఒక్కొక్కడు కోటీశ్వరుడు నువ్వు 10 లక్షల రూపాయలు ఇచ్చినావా? మీకైనా సిగ్గు అనిపిస్తలేదా? మామూలుగా ఏం లేనోనికి మీరు ఎవరికి ఇచ్చిరా? మాజీ ఎంపీటీసీలకు కోట్లాది కోటీశ్వరుడు ఉన్నోనికి ఇచ్చారు 10 లక్షలు, మాజీ ఎంపీపీలకు ఇచ్చిరు. మీకు అది కనీసానికి సిగ్గు అనిపించలేదా అని చెప్పడానికి? మేము నిజంగానే ఇందిరమ్మ ఇల్లు ఈరోజు ఏ ఒక్క ధనికునికి ఇచ్చినట్టు మీరు నిరూపించుర్రి. దేనికంటే దానికి ఛాలెంజ్ చేస్తాను నేను. మీకు పార్టీలకు అతీతంగా ఇచ్చినట్టు ఫలానానికి 10 ఎకరాల భూమి ఉన్నది, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినావు, అతనికి ఇల్లు ఉండగా ఇందిరమ్మ ఇల్లు ఎట్లా ఇచ్చినావు నిరూపించు. అంటే గాలి మాట్లాడక నేను చెప్తే మీ టీఆర్ఎస్ వాళ్ళే సిగ్గుపడుతున్నారు మీ దాంట్లో. ఒకడు ఓ కాడ పెడితే ఒకడు ఓ కాడ పెడతాడా? మీకు అసలు అది ఉందా సబ్జెక్టు? మరి బహిరంగ చర్చకు ఏ డేటు పెడతావు? నువ్వు నిజంగా మనిషివి అయితే, నువ్వు నిజంగానే నాయకునివి అయితే, మీ మంత్రి నీకు నేర్పిన విద్య అయితే డేటు పెట్టు. ఆ డేటుకి మేము రెడీ. చలో ఎక్కడ నిరూపిస్తావు? 8 కిలోలు లేకపోతే అదే సెంటర్లో నువ్వు నేల ముక్కు భూమికి రాయాలని చెప్పేసి నీకు హెచ్చరించడం కాదు, అసలు నిన్ను హెచ్చరించినతో సవాల్ చేయడానికే మా కాంగ్రెస్ పార్టీలు సిగ్గుపడుతున్నారు. నాకైతే అసలు ఇది బాధ అనిపిస్తుంది. అదృష్టం వల్ల, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అదృష్టంలో రైతులు సుఖ సంతోషాలు అడ్లు ఎక్కువ పండుతున్నాయి. మేము ఇంకా కొద్దిగా ఎక్కువ పండాలని మొక్కుతున్నాం. మీరేంటంటే తక్కువ పండితే తొందరగా కండగాలని మీరు మొక్కుతాం. ముందు మా మంత్రి గారి గురించి కూడా లూజ్ స్టాక్ మాట్లాడితే దానికి తీవ్ర పరిమాణాలు ఉంటాయి. జిఎస్ఆర్ 220 ఇది కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక ముఖ్యమైన నోటిఫికేషన్. లాక్డౌన్ పీరియడ్లో మందులను డోర్ డెలివరీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ను విడుదల చేశారు. అయితే ఈ నోటిఫికేషన్ కొన్ని కెమిస్ట్ అసోసియేషన్లు దుర్వినియోగం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల మెడికల్ షాప్ల యజమానులు. ఆన్లైన్ కంపెనీలు ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు అమ్ముతున్నాయని, అంతేకాకుండా డీప్ డిస్కౌంట్తో విక్రయిస్తుండటంతో తమకు ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. వెంటనే ఈ 220 నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆందోళనకు సిద్ధమవుతుంది. ఈ నెల 20వ తేదీన మెడికల్ షాప్ల బంద్కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఇల్లంతకుంటతో పాటు మండలంలోని ఇతర గ్రామాలకు చెందిన మెడికల్ షాప్ల యజమానులు తహసీల్దార్ సురేష్ను వినతి పత్రాన్ని సమర్పించారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలంటూ వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కోవిడ్ సమయంలో తీసుకువచ్చిన 220 నోటిఫికేషన్ను రద్దు చేయాలని మెడికల్ షాపుల యజమానులు విజ్ఞప్తి చేశారు. లేనిచో తమ ఆందోళన ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. 20 నాడు స్ట్రైక్ జరుగుతుంది. ఆన్లైన్ మెడిసిన్ సప్లై కాకుండా ఉద్దేశంతో ఇది ఆన్లైన్ మెడిసిన్ సప్లై అనేది కోవిడ్ పీరియడ్లో సెంట్రల్ గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసింది. ఆ జీవో క్యాన్సిల్ కావాలని మెయిన్ ఉద్దేశం. ఇది ఆల్ ఇండియా లెవెల్లో స్ట్రైక్ చేయడం జరుగుతుంది. ఇది సబ్సిడీ డిస్కౌంట్ బాగా ఇస్తుంది, అది ఇవ్వద్దని ఎంఆర్పీ ఎక్కడ డిస్కౌంట్ ఇస్తారు కాబట్టి అది ఎంఆర్పీ ఎక్కువ ఉంటుంది, అందుకే డిస్కౌంట్ ఇస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్లో గత 3 రోజులుగా చౌడాలమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ముగిశాయి. పెద్దలింగాపూర్ యాదవ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఉత్సవాలలో ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి సేవలో తరించారు. శ్రీకృష్ణ యాదవ సంఘంలో చౌడమ్మ పండుగ చాలా అయింది. నిన్న పొద్దుకి పోషమ్మ బోనాలు తీసినాం, ఇప్పుడు జోగు తిరుగుతున్నాం. తర్వాత పుట్ట బంగారం, సుంకు, తర్వాత ఇంటికి సరిగేశుడు ఊళ్ళే, పొద్దుకి చౌడమ్మ బోనాలు, గావు పట్టుడు, చౌడమ్మ బోనాలు అయినాక మంగళవారం నాడు అక్కడ చౌడమ్మ కళ్యాణం, మంద చుట్టూ గుడి చుట్టూ గావు పట్టుడు, బుధవారం నాడు కూరలగ్గం చేసుడు, అమ్మవారికి మారుపూరం చేసుడు, మారు నైవేద్యం పెట్టుడు. పెద్దలింగాపురం గ్రామంలో గత 12వ తారీఖు నుంచి యథావిధిగా కొత్తగా ఆలయాన్ని నిర్మించుకొని 12వ తారీఖు 13, 12, 13, 14 3 రోజుల పాటు యజ్ఞ ప్రతిష్ట జరిగింది. యజ్ఞంలో హోమం ప్రతిష్ట చేయడం 3 రోజులు జరిగింది. అదేవిధంగా నిన్న 13వ తారీఖు ఉన్న రోజున మా పెద్దలింగాపురం అమ్మవారైన పోచమ్మ దేవాలయం దర్శనం చేసుకోవడం జరిగింది బోనాల ద్వారా. అదేవిధంగా అంతగిరి కూడా
బోనాలు చేసుకోవడం జరిగింది. ఈరోజు 18వ తారీఖు రోజున మన గ్రామంలోని 5 పెద్దవారి ఇళ్లకు జోగెత్తడం జరగడం జరిగింది. ఇదో రోజు మళ్ళా గావు పట్టడం, పుట్ట బంగారం కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో సిపిఎం నేత పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మండల కన్వీనర్ గీస భిక్షపతి ఆధ్వర్యంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఘనత స్వర్గీయ సుందరయ్యదన్నారు. రాజకీయాలకు వన్నె తీసుకొచ్చిన మహనీయుడని కొనియాడారు. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు సైతం కారును మెయింటైన్ చేస్తున్న నేటి రోజుల్లో ఎమ్మెల్యేగా సైకిల్పై అసెంబ్లీకి వెళ్లిన చరిత్ర సుందరయ్యదన్నారు. స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి కార్మికుల కోసం, కర్షకుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య. అంటే ఒక చరిత్ర. ఆ చరిత్రకు, రాజకీయానికే ఒక వన్నె తీసుకొచ్చినట్టు మహనీయుడు. ఆ మహనీయునికి ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు, ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచ్ గారు నల్ల నర్సయ్య గారు పుచ్చలపల్లి సుందరయ్య గారికి నివాళులు అర్పిస్తూ జై పుచ్చలపల్లి సుందరయ్య, జై కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అంటేనే అలాంటి మహనీయుడు ఇక పుట్టలేడు. ముఖ్యాంశాలు మరొకసారి. ఓదెల మండలంలో పర్యటించిన ప్రభుత్వ విప్ విజయన్న, కొనుగోలు కేంద్రాల సందర్శన, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. కోడి పందాల నిర్వహణ కేంద్రంపై పోలీసుల దాడులు, 14 మంది పందెం రాయుళ్ల అరెస్ట్, 6 కోళ్లు, 6 కత్తులు, 40,000 రూపాయల నగదు స్వాధీనం. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి వార్నింగ్. మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. బోయినపల్లి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. జగ్గరావుపల్లిలో నూతన గ్రామ పంచాయతీ నిర్మాణానికి శంకుస్థాపన. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా సూడా, భూ బకాసురులతో కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్న మాజీ మేయర్ రవీందర్ సింగ్. కలెక్టర్ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఘనంగా యూత్ ఐకాన్ ఎమ్మెల్యే గంగుల తనయుడు హరిహరన్ సాయి జన్మదిన వేడుకలు. కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్న అభిమానులు, స్నేహితులు. జీకే యూత్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. ఇవి ఇప్పటివరకున్న వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేతా న్యూస్.